ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని 5వ బ్లాక్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం, సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్లు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు. ఇవన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గాని సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ సంపద సృష్టించడం, సంక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను ఒరిజినల్గా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులుండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే బీఓటీ రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే, ఏ సర్వీస్ గాని మ్యానుఫ్యాక్చరింగ్ గాని ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే, నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు 2,737 కోట్లు పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపాయలు మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్లపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు. రెండోది, ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా, రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదటి తారీఖున పేదల సేవలు. గత 5 ఏళ్లలో ఏం చేశారో తెలుసుకున్నాం. వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి మరియు మోడల్ డైలీ చైర్మన్ ధన్ ప్రకాష్ గారికి, 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్క్ మరియు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి మరియు మోడల్ డైలీ చైర్మన్ ధన్ ప్రకాష్ గారికి, 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్కులో ఈ యొక్క జిమ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం, అది కూడా
ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తారు. అందుకనే గ్రీన్ కార్పొరేషన్ని 2014-19 దాకా గ్రీన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక ఎండీని కూడా వేయడం జరిగింది. దాని మీద స్పెషల్ డ్రైవ్ జరగడం జరిగింది. మనకు అప్పుడున్న 114 మున్సిపాలిటీస్లో దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద, స్వచ్ఛాంధ్ర దాని మీద, రెండింటి మీద డిస్కస్ చేశాను. ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, వాళ్ళకైతే ఇంకొక రోజు బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక 15 నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎలా గ్రీనరీ డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇవి కూడా నిన్న సండే అయినా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్క బిల్డింగ్, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను, నిజంగా అది ఎప్పుడు పడిపోద్దో అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా పెంచులు పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్కస్ చేస్తాను. అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ని మనం ఈ కాలనీకి తీసుకోవచ్చని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులను పిలిచాను నేను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏమేమి చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళా డిస్కస్ చేయాలి ఇంకోసారి. డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాప్రతినిధులతో కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయిండాయో ఆ వర్క్స్, కొద్దిగా ఫండ్స్, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే మన స్టేట్ షేరు 17,000 కోట్లు పెట్టాలి. గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ వదిలేశారు. అమృత్ 2 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. దాంట్లో మన షేర్ ఒక 1,500 ఉంది. మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు. దాని టైం కూడా జూన్కి అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, మేము కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో 2021లో, ఇప్పుడు కాదు 2021లో 2,940 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళు 60%. ఇదేం పరిపాలన చంద్రబాబు, రెడ్ బుక్ రాజ్యాంగంపై తమ్మినేని ఫైర్. రాష్ట్రంలో టీడీపీ దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతుందని మాజీ స్పీకర్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వం ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. 2019 మే 30 మే అధికారంలోకి వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే జూలై 12 రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 5 ఏళ్ళు పేదల ఖాతాలో 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. వివక్షకు, అవినీతికి తావు లేకుండా చివరకు టీడీపీ వారికి పథకాలు ఇచ్చారు. టీడీపీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చారు. తరతమ భేదం లేకుండా ఇచ్చాం. రాజకీయాల్లో మా పార్టీ క్రెడెన్షియల్ ఇదే.
నోట్ ఇట్ డౌన్. పాలిటిక్స్లో మా పార్టీ క్రెడిబిలిటీ ఇదే. తనపర భేదం లేకుండా ఇచ్చారు. ఈ క్రెడిబిలిటీని ఈనాడు శంకిస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ క్రెడిబిలిటీని కీపప్ చేయండి. మీరు మంచి పాలన ఇవ్వండి. 2019 మేము అధికారంలోకి వచ్చిన రోజున ఉన్న కష్టాలు ప్రభుత్వానికి మేము మిగిల్చి దిగిపోలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12కు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి డివాల్యూషన్ రూపంలో రావాల్సినటువంటి అక్షరాల 5,655 కోట్ల రూపాయలు, మొత్తంగా 7.8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టాలంటే, ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టాలంటే ఉన్నటువంటిది 7.8 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది ఖజానాలో. డివాల్యూషన్ రూపంలో రావాల్సిన 5,655 కోట్లు కూడా వచ్చాయి. మేము చేసినటువంటి ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చాయి. మొత్తం అన్నీ కలిపితే 7.8 వేల కోట్లు అందుబాటులో తీసుకొచ్చారు. మీరు పెట్టాలంటే ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టచ్చు. కానీ మీరు కారణం వాగ్దానాలను తప్పించుకొని ప్రజలకు మోసగించడమే మీ విధానంగా ఎంచుకొని మీరు ఈ బడ్జెట్ని ఎగనామం పెట్టారు. ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టారు. అందుకే ప్రజలెవరూ ప్రశ్నించకుండా ఈ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోంది. విశాఖ భీమిలి ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో స్నేహితుల దినోత్సవం రోజు విషాద ఛాయలు. ఈత కోసం గంభీరం జలాశయంలో దిగిన స్నేహితులు, 3 యువకులు గల్లంతు. 2ని కాపాడిన స్థానికులు, 1 మృతి. విశాఖ భీమిలి ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో స్నేహితుల దినోత్సవం రోజు విషాద ఛాయలు. ఈత కోసం గంభీరం జలాశయంలో దిగిన స్నేహితులు, 3 యువకుల గల్లంతు. 2ని కాపాడిన స్థానికులు, 1 మృతి. మృతి చెందిన బాడీని చిట్టువలస 5 సిబ్బంది ఆనందాపురం సిఏ ఆదేశాల మేరకు బయటకు తీశారు. డి నిరంజన్ అనే గీతం విద్యార్థి మృతి. శ్రీకాకుళం జిల్లా పలాసవాసిగా గుర్తింపు. మృతదేహాన్ని భీమిలి మార్చురీకి తరలింపు. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖలో గీతం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి. వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతోనే తన భర్త చనిపోయాడంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు భార్య ఝాన్సీ ఆందోళన. అక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు బ్లడ్ షీట్లు గబా మార్చేస్తారు. మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నాడు. ఏంటి ఇప్పటికైనా కాస్త రికవరీ అయ్యేలాగా చూడండి అని కాలు పట్టుకున్నాడండి. మళ్ళీ ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత 11 o'clock వెళ్ళేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐవి సాయి విజయ్ ఎన్ఐవి అయినా పెట్టారు. ఎన్ఐవి పెట్టారు, ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు. అంటే మార్నింగ్ కే నేను వెళ్ళేప్పటికి మార్నింగ్ కే వైద్యుల నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు. అంటే ఎన్ఐవి పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా పెట్టారు. నోట్తో తీసుకుంటారా, దీంతో తీసుకుంటారా? నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది? అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను 3 సార్లు తిరిగితే ఏంకండి నోట్తో తీసుకుంటారు, ముక్కుతో తీసుకో, ఏ చిన్నపిల్లలాగా గెసురుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు. కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నోస్ ఇలాగా అణిచేస్తున్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ కేకలేసాను, ఏం పీకుతున్నావు నువ్వు అని చెప్పి తీసి ఆ నోస్ ని పైకెట్టారు.
పైకెట్టాక బాగా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు కూడా 95, 93, 94 అట్లానే కొట్టుకుంటుంది. అప్పుడు మీరు కరెక్ట్ గా ఇదే అని చెప్పారమ్మా ఆయన చనిపోయినట్టు 3 గంటలకు 5:30 మీరు కలిసారు డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు. ఇదంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతనికి ఆయాసం పెరిగిపోతుంది. అప్పుడు ఏమైంది 86 వచ్చేసింది సార్ సడన్ గా. 86, 87 ఇలా కొట్టుకుంటుంది. సడన్ గా 81 వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది అని అన్నప్పుడు అలా మాట్లాడుతున్నా. ఇప్పటికి 10 సార్లు ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి వస్తున్నాం. ఏజ్ ఎంత ఉంటుంది? 37. ఎంతమంది పిల్లమ్మా? ఒక పాప. అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉండుండగా నేను వెళ్ళినప్పటికీ అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు 78కి వచ్చేసింది. నేను మైండ్ లో 81 ఉంది, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటుండగానే నేను వెళ్ళి చూస్తే 78కి వచ్చింది. మళ్ళీ నేను తిరిగి వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇవి వెళ్ళి మెడిసిన్ ఇచ్చింది. అప్పుడు కూడా అడిగాను ఇదానా మీ ట్రీట్మెంట్ అని. ఇప్పుడు మీకు చెప్పాను కదా 81, 86 ఇలా వస్తుంది. ఇప్పుడు 79 వచ్చాక 78 వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగి అనేసి. అంతేనండి. అప్పుడు వెళ్ళారు. అక్కడి నుంచి మమ్మల్ని పంపించలేదు. నమ్మకుండా నాకు తర్వాత మనం తీసుకెళ్ళిపోతాను అన్నాం సార్. మా ఆడవచ్చు ఎన్ని గంటలకు అందరు తీసుకుపోతామని మధ్యాహ్నం ఆయన ఎప్పుడైతే 11 గంటలకే సార్ ఏమన్నా తీసుకుపోతామంటే వాళ్ళు ఏమన్నా ఫస్ట్ అంతా అది మీ నిర్ణయం. మీకు ఓకేనా లామా అంటారు కదా, మన ఇష్టపూర్వకంగా తీసుకెళ్లేది లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ కావాలన్నాను ఫస్ట్. ఏనికి అంటే అమ్మ మీకు లామా అనేది మీ తెలిసి మా ఇష్ట ప్రకారం కాబట్టి నేను సంతకం పెట్టాను. ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే చేసుకుని పెట్టుకుంటాం అనేసి లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి. జగనన్న కాలనీలో జగవంత అవినీతి స్థలాలు, కొనుగోళ్ల ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు. ఏ లేఅవుట్ చూసినా 100 కోట్ల పక్కదారి. పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం. పేదల ఇళ్ల పథకంపై సమగ్ర విచారణ జరగాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికే. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓర్ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా ఏమండి? అక్కడ 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు, దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు. దయచేసి వాళ్ళ చేతులు లేపండి. సో ఇంతమంది వెనకబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో
సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా, వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి? ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు.